'మహా అవతార్ నరసింహ' ఈ మూవీ గురించి ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా సార్లు డిస్కస్ చేశాను. జస్ట్ ఈ మూవీని ఇప్పుడే చూసొచ్చాను. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకేమనిపించింది, నా రివ్యూని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు ఈ మూవీకి సంబంధించి 5 టికెట్స్‌ని మన ఛానల్‌లో గివ్ అవేగా ఇస్తానని చెప్పాను కదా! ఆ గివ్ అవేలో ఎవరు గెలిచారో అనేది కూడా ఈ వీడియో లాస్ట్‌లో డిస్కస్ చేస్తాను. వెయిట్ చేయండి. ఇంకా రివ్యూ మ్యాటర్‌కొస్తే మూవీలో మెయిన్‌గా చెప్పాల్సింది అందరిని బాగా సర్ప్రైజ్ చేసేది ఆ యానిమేషన్. నిజంగా పీక్ యానిమేషన్ అసలు. హాలీవుడ్ లెవెల్ అనాలో, యానిమే లెవెల్ అనాలో నాకర్థం కావట్లేదు. కానీ ఈ లెవెల్ యానిమేషన్‌ని మెయిన్‌గా మన ఇండియాలో ఏ ప్రాజెక్ట్‌లో కూడా నేనైతే చూడలేదు. మన ఇండియాలో కూడా చాలా యానిమేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ మూవీ యానిమేషన్‌తో కంపేర్ చేస్తే అవి దరిదాపుల్లో కూడా రావు. ఎపిక్ అవుట్‌పుట్ వచ్చింది. మూవీలో కొన్ని సీన్స్‌లో కొన్ని విగ్రహాల షాట్స్ ఉంటాయి. అవైతే నాకు లైవ్ యాక్షన్ వైబ్స్ ఇచ్చాయి. ఇంకా నరసింహస్వామి యానిమేషన్ అయితే ఉగ్ర రూపాన్నే చూపించారు. సమ్‌టైమ్ మనకి భయమేస్తుంది. ఆ వెంట్రుకలు, ఆ డీటెయిలింగ్ మామూలుగా లేదు. కానీ కొన్ని సీన్స్‌లో మాత్రం ఫేస్ కొంచెం దగ్గరికి పెట్టి క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు అదేదో వీడియో గేమ్ చూస్తున్న వైబ్ వచ్చింది. అది మూవీ అంతా రాలేదు. ఏదో కొన్ని సీన్స్‌లో మాత్రమే వచ్చింది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా సో గుడ్. నేను పక్కా చెప్పగలను. ఈ లెవెల్ యానిమేషన్‌ని మీరు ఇండియాలో చూసుండరు. ఇంకా స్టోరీ గురించి మనకు తెలిసిందే. స్టోరీలో పెద్ద చేంజెస్ చేయకుండా ఎలా ఉన్నదాన్ని అలానే తీసి మంచి పని చేశారు. కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే మూవీలో కొంత ఎక్కువ స్టఫే ఉంటుంది. కొంత ఎక్కువ స్టోరీ, క్యారెక్టర్స్ ఉంటాయి. మూవీ చూసినోళ్ళకి అర్థమవుతుంది. స్పాయిలర్స్ చేయకూడదని ఇలా చెప్పాను. అంత స్టోరీని 2 అవర్స్‌లోని ల్యాగ్ చేయకుండా బాగానే నేరేట్ చేశారు. ఇంకా మెయిన్ యాక్షన్. అక్కడున్నదెవరు? నరసింహస్వామి. యాక్షన్ పీక్‌లో ఉంటుంది. మీరు ఫిక్స్ అయిపోండి. ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఆయన ఇక్కడ కూడా ఉన్నారు అని అంటారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకే తెలియకుండా నెమ్మదిగా గూస్ బంప్స్ వచ్చేస్తే అది అలా పీక్‌లోకెళ్ళిపోతుంది. నరసింహస్వామి యాక్షన్ పార్ట్ మాత్రం మూవీ మొత్తానికి పీక్ మొమెంట్ అనొచ్చు. ఇక్కడ మాత్రం యానిమేషన్ ఆర్టిస్టులు చాలా కష్టపడ్డారు. మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఫ్రేమ్‌లో కూడా మనకది కనిపిస్తుంది. ఆల్సో బీజీఎం కూడా బాగా వర్కౌట్ అయింది. గూస్ బంప్స్ తెప్పించే బీజీఎమ్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్‌ని కూడా బీజీఎం ఎలివేట్ చేసింది. కానీ ఆ బీజీఎమ్స్ వింటున్నప్పుడు ఎలా ఉందంటే ఈ బీజీఎమ్స్ దేవుడికిచ్చినట్టు లేదు. ఏదో పెద్ద మాస్ హీరోకిచ్చినట్టుంది. ఆ బీజీఎమ్స్ దేవుళ్ళ క్యారెక్టర్స్‌కి పెద్ద సెట్ అవ్వవు. కొంతమందికైతే ఇవి బాగా నచ్చుతాయి కానీ నాకైతే ఏదో వైబొచ్చిందనమాట. ఇంకా యానిమేషన్ ఫేసెస్‌కి ఆ వాయిస్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. డబ్బింగ్ కూడా బానే చేశారు. ఇంకా ఫైనల్‌గా మూవీ అయితే ఎపిక్ ఉంది. ఇలాంటి మూవీస్‌ని థియేటర్స్‌లోనే చూడాలి. ఇలాంటి మూవీస్ ఎప్పుడు పడితే అప్పుడు రావు కాబట్టి థియేటర్స్‌లో మిస్ అవ్వకండి. ఇంకా మన గివ్ అవేలో 5 టికెట్స్‌ని గెలుచుకున్న లక్కీ పర్సన్స్ వీళ్ళే. ఆల్రెడీ వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను. టికెట్స్ గురించి డిస్కస్ చేశాను. అంతా కంప్లీట్. మరి మన ఫ్యాన్స్ వచ్చి మాకేదిరా టికెట్ అనొచ్చు. యాక్చువల్‌గా వీళ్ళని సెలెక్ట్ చేసింది మూవీ టీమ్. జస్ట్ నేనిచ్చానంతే. గెలిచిన 5 మెంబర్స్ వీడియో కింద ఒకసారి కామెంట్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయా. ఈ 'మహా అవతార్' యూనివర్స్‌లో నెక్స్ట్ వచ్చే మూవీస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో, ఇది వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.